घटानि समर्पयामि यक्षान्धारयामि लक्ष्मी रमण गोविंद हरे गोविंद महाकाली पादसेन गोविंद विजय प्राप्त सिद्धिरस्तु सिद्धिरस्तु అందరికీ నమస్కారం. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో కని వెని ఎరగని రీతిలో ప్రజల మధ్యన రోడ్ షోగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నా నామినేషన్ పత్రాలను దాఖలు చేశా. అంటే ప్రజాభిమానం ఎంత బలంగా తెలుగుదేశం పార్టీకి రాయదుర్గంలో నాకు ఉందనే దానికి ఈరోజు నామినేషన్కు వచ్చిన అశేషమైన ప్రజానీకమే ప్రత్యక్ష సాక్ష్యం. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా మండే ఎండలో ఉరికే ఉత్సాహంతో రోడ్డు పొడవునా కేరింతలు కొడుతూ జేజేలు పలుకుతూ విజయీభవ అని దీవిస్తూ ముందుకు సాగిన తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేమి, అట్లాగే జనసేన నాయకులు ప్రతినిధులైతేనేమి, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలైతేనేమి అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను బలపరచడానికి, నాకు తోడుగా నిలబడడానికి, నా గెలుపులో వాళ్ళు తమ వంతు బాధ్యతను నెరవేర్చడానికి ఈరోజు 3 పార్టీల వాళ్ళు కలిసి వచ్చారు, కదిలి వచ్చారు. నేను నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా రాయదుర్గం ప్రజానికానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, మాట ఇస్తా ఉన్నా, రాయదుర్గం అభివృద్ది చెందేంత వరకు అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందిన నియోజకవర్గాలకు ఏమాత్రము తీసిపోని విధంగా ఎదిగేదాకా నేను విశ్రమించకుండా శ్రమిస్తానని నేను రాయదుర్గం ప్రజానీకానికి మాట ఇస్తా ఉన్నా. భైరవాణి తిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలతో కలకల్లాడేటట్లుగా చేస్తా. అట్లాగే ఉంతకల్లు ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభం చేస్తా. పూర్తి చేస్తానని చెప్పలేను కానీ ఖచ్చితంగా పనులను ప్రారంభం చేస్తా. 10 ఏళ్లలో ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తా. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులను తిరిగి చేపడతాం. రాయదుర్గం నియోజకవర్గం అంటేనే ఎడారీకరణ దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ఒక అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎవరు వలస రారు. ఈ ప్రాంత వాసులే వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి. ఆ దయనీయ పరిస్థితి నుంచి రాయదుర్గానికి పూర్వ వైభవం కల్పించడానికి, ఈ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి కఠోర శ్రమ చేస్తా. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ లక్ష్యాన్ని సాధిస్తానని కూడా ఈ సందర్భంగా ప్రజలకు నేను మాట ఇస్తా ఉన్నా. ఇవే కాకుండా ఆగిపోయిన వెనుకబడిన తరగతుల బాలికల ఆశ్రమ పాఠశాల భవనాలను పూర్తి చేస్తా.
బాలికల జూనియర్ కళాశాల రాయదుర్గానికి నేను తీసుకొచ్చా. మళ్ళా నేనే శాశ్వత భవనాన్ని నిర్మిస్తా. ఇవే కాకుండా ఉర్దూ బాలికల జూనియర్ కళాశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కనేకల్లుకు డిగ్రీ కళాశాల తీసుకొస్తా. కనేకల్లు చెరువును బాగు చేస్తా. రాయదుర్గం నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న గార్మెంట్స్ పరిశ్రమను బతికించడానికి ఎప్పుడో 2003లో 20 సంవత్సరాల కిందటే నేను తపనబడ్డ టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయించా పార్లమెంట్ సభ్యుడిగా. మళ్ళా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 యూనిట్లను ప్రారంభం చేశా. తిరిగి నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నా. ఖచ్చితంగా టెక్స్టైల్ పార్కులో 50 యూనిట్లు ఏర్పాటయ్యేదానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తా. అదే కాకుండా నేమకల్లు ఇత్తేహాలు మధ్యలో ఇనుప ఖనిజం ఆధారిత స్టీల్ ప్లాంట్ల నిర్మాణానికి ఒక ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేయించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానని నేను మాట ఇస్తా ఉన్నా. ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ గార్మెంట్స్ పరిశ్రమ బతికి స్టీల్ పరిశ్రమలకు సంబంధించిన సెజ్ వస్తే వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరు లేకపోతే ఇతర నగరాలకు వలసలు పోవాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఇక్కడే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని కూడా నేను మాట ఇస్తా ఉన్నా. ఇవే కాకుండా వైద్య